హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, సామాన్యులకు అలర్ట్. ఇక వీటి ధరలన్నీ కూడా పెంపు, వీటి ధరలు తగ్గింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి, వేటి ధరలు తగ్గుతున్నాయి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని రకాల పరికరాలు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ధరలు తగ్గేవి అయితే ఇవే: విదేశీ పర్యాటక ప్యాకేజీలు, వీటిపై ట్యాక్స్ కలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్ 2% తగ్గింపు. ఇక విదేశీ విద్య, దీనిపై టీడీఎస్ లిబరైజ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చుల కోసం తగ్గించారు. ఇక ఆల్కహాలు, లిక్కరు, తుక్కు, కొన్ని రకాల ఖనిజాలు, అంటే వీటిపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2%కి తగ్గించారు. ఇక షూ, అప్పర్ ఎగుమతులు, ఇందుకోసం అవసరమైన మెటీరియల్ దిగుమతిని డ్యూటీ రహితంగా ప్రకటించారు. ఇక సోలార్ ప్యానెల్స్, వీటికి సంబంధించి కీలక మెటీరియల్స్పై బీసీడీని తొలగించారు. ఇక తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్ పరికరాలు, వీటిపై బీసీడీ తొలగింపు. ఇక క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్పై బీసీడీ మినహాయింపు. అలాగనే వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీ 20% నుంచి 10%కి కుదింపు. అలాగే క్యాన్సరు, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీ తొలగింపు. ఇక మన దేశ తీర ప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకున్న చేపలు, అలాగనే విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు, అలాగే విద్యుత్తు వాహనాల్లో వాడే బ్యాటరీలు, అలాగే భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యూబ్లైట్లు, అలాగే విమానాల విడిభాగాలు, వీటన్నింటి ధరలు కూడా తగ్గుతాయంటున్నారు. ఇక పెరిగే వస్తువులు చూసినట్లయితే ఇక ఆదాయ పన్ను వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు అంటున్నారు. ఇక బహిర్గతం చేయని చరస్తులపై ఇప్పుడు జరిమానా విధింపు. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్, ఇక విలాసవంతమైన వాచీలు, ఆల్కహాలు, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా పెరుగుతాయంటున్నారు. అలాగే కాఫీ రోస్టింగ్, వెడ్డింగ్ యంత్రాలు కూడా పెరుగుతాయంటున్నారు. ఇక అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి వాటి ధరలు కూడా పెరగొచ్చు అంటున్నారు. అలాగే చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరా ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు.